BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానందిలా. వినుకొండ రషీద్ కుటుంబానికి జగన్ షాక్. జగన్ ని నమ్మితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే. షాక్ కొట్టాక గానీ జగన్ ని నమ్మడం ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాము చేసిన తప్పు తెలిసొచ్చింది. అందుకే ఆ తప్పు మరోసారి చేయకుండా తమను తాము రక్షించుకున్నారు. కానీ పాపం ఇంకా కొంతమందికి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. అందుకే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లుగా జగన్ ని నమ్ముతున్నారు. నమ్మడం మీ వంతు, మిమ్మల్ని మోసం చేయడం నా వంతు అన్నట్లుగా జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా జగన్ చేతిలో దారుణంగా మోసపోయింది ఎవరయ్యా అంటే వినుకొండలో హత్యకి గురైన రషీద్ కుటుంబ సభ్యులు. హతుడు రషీద్, హంతకుడు జిలాని. ఇద్దరు పాత స్నేహితులే, ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. అయితే కారణాలు తెలియవు కానీ ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. అది రషీద్ హత్యకు దారితీసింది. ఇది పూర్తి వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్య అని పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. రషీద్ కి, జిలానికి వ్యక్తిగత కక్షలు ఎప్పటి నుంచో ఉన్నాయని రషీద్ కుటుంబానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో రషీద్ హత్యకు గురి కావడంతో శవాల కోసం వెతికే రాబందు జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం దొరికింది. రషీద్ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో వినుకొండకు వెళ్లి నానా రచ్చ చేయడానికి ఛాన్స్ వచ్చింది. జగన్ నాటకం మరింత రక్తి కట్టడానికి కావాల్సింది రషీద్ కుటుంబ సభ్యుల మద్దతు. అంతే. జగన్ ఆదేశాలతో లోకల్ వైసీపీ బ్యాచ్ రషీద్ కుటుంబం దగ్గరికి వెళ్ళింది. జగన్ సార్ పరామర్శకు వస్తారు, మీరు ఆ సమయంలో ఇది రాజకీయ హత్య అని చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పాలి. పనిలో పనిగా తెలుగుదేశం పరిపాలన సరిగ్గా లేదని కూడా చెప్పాలి. జగన్ అన్న పరామర్శకి వచ్చి వెళ్లిన తర్వాత 10 లక్షల రూపాయలు మీకు అందుతాయి. చెట్టంత రషీద్ ని పోగొట్టుకున్న బాధలో ఉన్న మీకు ఆ డబ్బు వస్తే కొంత ఊరట దక్కుతుంది అని చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత జగన్ వినుకొండకి రావడం, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, రషీద్ కుటుంబం తెలుగుదేశం వాళ్లే చంపారని చెప్పడం, మధ్య మధ్యలో చంద్రబాబు పథకాలు ఏవి అందడం లేదని కూడా చెప్పడం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాతే స్టోరీలో జగన్ మార్కు అసలు ట్విస్ట్ మొదలైంది. జగన్ రావడం అయింది, వెళ్లడం అయింది. రషీద్ కుటుంబానికి ఇస్తానన్న ఆర్థిక సాయం మాత్రం అందలేదు. రేపో ఎల్లుండో జగన్ సార్ డబ్బు పంపుతారు అని ఎదురు చూసిన రషీద్ కుటుంబానికి మెల్లగా జ్ఞానోదయం కలిగింది. ఈ విషయంలో స్థానిక నాయకులు అడిగితే వాళ్ళు మాకేం తెలుసు, ఆయన 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తారని అనుకున్నాం, కానీ అలా జరగలేదు అని చేతులెత్తేశారు. దాంతో రషీద్ కుటుంబం షాక్ అయిపోయారు. అప్పటికి గానీ వాళ్ళకి జగన్ అసలు స్వరూపం అర్థం కాలేదు. పాపం కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయారు. జగన్ దిక్కుమాలిన రాజకీయాల్లో పావులా మారారు.